వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య హోమ్. సింపుల్గా ఈజీగా టేస్టీగా పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ముందే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఇది. కొద్దిగా బీన్స్, కొంచెం క్యారెట్, ఒక 2 పెద్ద ఆనియన్స్, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొంచెం మ్యాగీ మసాలా. అది పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి, భయపడకండి. తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందే వండి పెట్టుకున్న అన్నం, నేను వేసిన అన్నం 3 మెంబర్స్కి సరిపోతుంది. తర్వాత ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసుకొని కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. ఈ సోయా సాస్, వెనిగర్ ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. తర్వాత అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అండి మన పన్నీర్ రైస్. టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ వేసుకోండి. చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది. మరిన్ని రెసిపీస్ కోసం సౌమ్య హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఏ బుజ్జి, ఇందాక పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసినా కదా, నీకు ఇచ్చేసి అడగడం మర్చిపోయినా. టేస్ట్ ఎట్లుంది? ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. నిజంగా నిజంగా బాగుందా? నేను నిజంగా సూపర్ చెప్పిన, 100% నిజంగా చెప్తున్నా. బాగుందా? నీకు నచ్చిందా? 100% బాగుంది. మూవీ చూస్తూ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎంజాయ్ చేస్తున్నావు. నీకు నచ్చిందా? సినిమా కూడా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. ఏ మూవీ? అయ్యాలనా?